సార్ మాస్టర్ మిమ్మల్ని రిహార్సల్ చేయడానికి రమ్మంటున్నారు సార్. ఏయ్, మా ఊర్లో నేను ఒరిజినల్ ఫైటర్ని, మీ మాస్టర్ లా డూప్లికేట్ని కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫైట్ ఏంటో చెప్పను, చేస్తాను. సార్ ఈ సీన్ ఏంటంటే మిమ్మల్ని 20 మంది కలిసి కొట్టేసింది సార్. ఆహా, ఆ 20 మందిని నా చేత కొట్టించుకోకుండా జాగ్రత్త పడమను మీ మాస్టర్ని. రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారండి. కర్మరాజు గారు వచ్చారు సార్. కర్మరాజు కాదురా, ధర్మరాజురా, ధర్మరాజు. డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు సార్. డబ్బాలేదు జుబ్బాలేదు వెళ్ళడా. బాలు నువ్వు వెళ్ళరా. ఎవరో తెలుసా నీకు? ఎవరు? బార్బర్ బాలు, సూపర్ స్టారు. మావాడు తిక్, మావాడు మేము తిక్. మీరు వారిని కలవాలనుకుంటున్నారు, దయచేసి సూపర్ స్టారే రమ్మన్నారా? ఆయన రమ్మన్నామే సార్, మేమే వెళ్ళి ఆయన కలవాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, మన డ్యూటీ మనం చేస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ కష్టం, సైన్ ట్రై చేస్తాం. సూపర్ స్టార్ తో మంచి సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని మీరు అవమానిస్తున్నారు. మేము బాధపడితే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా మిస్ అవుతారు. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పినా కూడా తాళ్ళు తీరా, తాళ్ళు తెంచాలా? సార్ మన బాలు ఉండగా మనకు భయం ఎందుకు సార్? లేడురా. పెళ్ళయ్యాక గోళ్ళ దుగోళ్ళు మనమేనేమో. గ్రీన్ లో గ్రీన్ కలిసిపోయింది. సార్ త్వరగా డ్రెస్ వేసుకోండి, షార్ట్ రెడీ. వస్తా వెళ్ళవయ్యా. హీరో గారు వచ్చేస్తున్నారండి. చెప్పేది నీ కాదు. సార్ అక్కడ పెట్టేసిరావయ్యా. ఇప్పటికి 12 సార్లు అయిపోయింది. ఎవరితో చెప్పుకుంటారా బాబు, కక్కలేను మింగలేను. సినిమా డ్రెస్ ఇది వేసుకుంటే సూపర్ స్టార్ కలిసి వచ్చు. యాక్షన్. మాస్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ తో మిమ్మల్ని డూప్లికేట్ అన్నది వీడే. ఓ వీడేనా? ఫైటర్స్ ఫైట్ లో వీడి నిజంగానే కుమ్మేయండిరా. సేమ్ డ్రెస్ కీళ్ళతో మిక్స్ అయితే మనం వెళ్ళి సూపర్ స్టార్ చూసేయచ్చు. హలో, మీరే నా కొత్త ఆర్టిస్ట్? అయ్యా, మాస్టర్ మిమ్మల్ని రమ్మని పిలిచారు. వావ్, రండి వెళ్దాం. ఏంటి టెస్ట్ మొదలెడదామా? యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాగా ఈ టెస్ట్లు ఏంట్రా? ఇంత ముందు కాంపౌండర్ కానీ పనిచేసావా? మా షాపుకి రమ్మని గుండికి హెత్తనడికి. ఇంకా చూపుతున్నారంట్రా. కాపాడండి సార్, చంపేసేలా ఉన్నారు సార్, కాపాడండి సార్. సార్ సూపర్ స్టార్ చూశాను చూశాను చూశాను, మాట్లాడాను మాట్లాడాను మాట్లాడాను, తాకాను తాకాను తాకాను. మీరేనా మీరేనా మీరేనా? నేనేనా నేనేనా నేనేనా? నమ్ముద్ది కావట్లేదు సార్. ఒక్కసారి అదే జుట్టు, అదే ముక్కు, అదే స్టైలు, మిమ్మల్ని చూడటం కోసం కింద మీద పడి సచ్చిసైడ్ ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్ మిమ్మల్ని తాగ్గానే కొత్త బలం వచ్చింది సార్. సరే ఇప్పుడు నీకేం కావాలి? సార్ నా పేరు నాన్న కాదు సార్, కటింగ్ కాంతారావు సార్. సరే రావు సార్. సార్ పూర్తి పేరు చెప్పండి సార్. సార్ 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 షాప్ పేరు కూడా కలిపి చెప్పండి సార్. సరే కటింగ్ కాంతారావు. ఇప్పుడు నీకేం కావాలి? సార్ నేను మా ఆవిడ కలిసి మీతో ఒకే ఒక్క ఫోటో దిగితే మీ ఇద్దరం కలిసిపోతాం సార్. సార్ ఒకే ఒక్క ఫోటో మా ఇద్దరికి మధ్యన గేట్ లో అడ్డేసేసింది సార్. మీరు ఒక్క ఫోటోతో గేట్ ఓపెన్ చేస్తే నేను నా ఫ్యామిలీ లైఫ్ ఓపెన్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. వైవో వైవో అక్కడంత సెక్యూరిటీ ఉండగా ఎంత ధైర్యం ఉంటే దాన్ని దాటి లోపలికి వెళ్ళాలని చూస్తారా మీరు? నాడా కొట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? సార్ మాకు పాడి కట్టడమే తెలుసు కానీ నాడా కొట్టడం తెలియదు సార్. ఏంట్రా మాట్లాడుతున్నావు?
ఏదో అలవాట్లో అనేసేళ్ళండి సార్. డోంట్ మిస్టేక్ మీ. సార్ మా ఊర్లో మా అయ్యగారే గొప్ప ధనవంతుడు సార్. ఆయన లోపలేస్తే మమ్మల్ని అందరినీ వేసినట్టే సార్. అరే వాడు రోడ్డు మీద వదిలేశాడు, నువ్వు స్టేషన్ లో వదిలేస్తావా ఏంట్రా? సార్ మా ఊళ్ళో బార్బర్ షాప్ పెట్టుకున్నాడే బాలుగాడు, వాడు నేను సూపర్ స్టార్ తో కలిసి చదువుకున్నాను, మీరు నాతో పాటు వస్తే మీకు ఆ షీట్ ఇప్పిస్తాను. ఏం షీట్ రాదే? కాల్ షీట్ కాల్ షీట్. ఓ కాల్ షీట్ సార్, కాల్ షీట్. అది తీసుకొనికనే పోయినాం సార్ మేమంతా. సరే, అశోక్ కుమార్ తన ఫ్రెండ్ అని మీతో ఒకటి చెప్పాడన్నారే, వాడెక్కడ కనపట్లేదు. సరే, ఆ ఫ్రెండ్ కొట్టికి అశోక్ కుమార్ ఏ రోజైనా కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడా, లేదా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడా? మీలా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇక మీదైనా మోసపోకుండా జాగ్రత్త పడండి, అర్థమైందా? పడే. ప్యాకప్. లొకేషన్ షిఫ్ట్. అంతా చూడండి, కళ్ళారా చూడండి. నేను సూపర్ స్టార్ ని చూశాను రా, ఆయనతో మాట్లాడాను రా, ఆయన్ని తాకాను రా. నేను మావిడ ఆయనతో ఫోటో కూడా దిగాం రా. చూడండి, అంత బాగా చూడండి రా, చూడండి. స్టార్ 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 సూపర్ స్టార్. చేతగాని వాళ్ళంతా చూడండి, నేను సూపర్ స్టార్ తో ఫోటో దిగాను. ఇక్కడ నుంచి సూపర్ స్టార్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. మాటలొద్దు, చేతలు కావాలి. హలో, ఆయన జుట్టులో రింగ్ కూడా మనమే బయటికి లాగి సెట్ చేసాం. చూడండి, ఈ ఫోటోని 6 అడుగుల ఫోటో చేసి నా షాప్ ముందు పెట్టి నా బిజినెస్ ని ఏ రేంజ్ లో డెవలప్ చేస్తానో చూడండి రా. రే నిన్న అదృష్టం పీక్ మీద కాలేసి తొక్కేసిందా? ఎరా, ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన అభిమానం అని చెప్పి వాడు ఫోటో తీసుకొచ్చుకున్నాడు. నువ్వు స్నేహితుడని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావరా? లోపలికి వెళ్ళి మొత్తం మనం ఏమేమి ఇచ్చావు అని తీసుకురా. ఎరా, పోలీసులు మమ్మల్ని పట్టుకుంటుంటే నువ్వు ఎక్కడో దాక్కుంటావురా? నువ్వు నిజమైన స్నేహితుడు అయితే వాళ్ళతో మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదురా? ఎక్కించరా మొత్తం జీబులో. స్నేహితుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా? బాలుగా నమ్ముకునే బదులు ఆ కటింగ్ కాంతారావుగా నమ్ముకుంటే ఈ పాటి సినిమా స్టార్ట్ అయ్యేది. బాలు వాడు మంచోడో చెడ్డోడో గాని ప్రయత్నం చేశాడు, ఫలితం చూశాడు. అది నువ్వు చేయటం లేదు, అందుకే ఫలితం రావట్లేదు. దేనికైనా ప్రయత్నం చేయాలి, అది నువ్వు చెయ్యి. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నా? ధర్మరాజ్ గారు మీకు ఇచ్చిన కొత్త చైర్ని మళ్ళీ తీసుకెళ్లిపోయారంట కదా. పక్కింటి ఫాతిమా చాలా ఎగతాళిగా మాట్లాడింది. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళ ఆయనే చెప్పారంట. ఎంత వేళాకోళంగా మాట్లాడిందో, ఎన్ని మాటలందో. ఏముంది? చాలా మంచి పని జరిగింది, మేము ఇచ్చిన బిర్యానీ మీరు తీసుకోలేదు, ఈ ఊళ్ళో మిగతా వాళ్ళు మోసపోయినట్టు మేమే మోసపోలేదు అంది. నాకు చాలా బాధేసిందండి. దేవి, నన్ను ప్రేమించడం వల్ల నీకు ఎన్ని కష్టాలు, అర్థమైన వాళ్ళతో అర్థమైన మాటలు, నా వల్ల నీకెన్ని అవమానాలు. ఎంతో మంచి కుటుంబంలో పుట్టిన నువ్వు నన్ను చేసుకున్నపోతే ఎంత సంతోషంగా ఉండేది. నువ్వు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను గడిపిన ప్రతి నిమిషం సంతోషంగానే గడిచింది. ఇక ముందు కూడా అలాగే గడుస్తుంది. మీ మీదున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ తగవు. అనవసరంగా సూపర్ స్టార్ నా ఫ్రెండ్ అని చెప్పడం వల్లే నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఇంకా నేను మార్కెట్కి ఎలా వెళ్ళను? నా మొహం అందరికీ ఎలా చూపించగలను? నేను కొట్టు మూసేస్తాను దేవి. ఏంటండి మీరు మాట్లాడేది? ఉన్న ఒక చేరు బయటపడేశారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయను? బాధపడకండి, మీరు మార్కెట్కి వెళ్ళి కొట్టు తెరవండి. మన ఇంట్లో ఉన్న మేకలు, కోళ్ళు అన్నీ అమ్మేద్దాం. కావాలంటే నా దిద్దులు కూడా అమ్మేసి కొత్త చేరుకుందాం, సరేనా? మేకలకి దుద్దులకి అప్పులిచ్చే మనుషులు ఈ మనిషికి అప్పివ్వడానికి ఎందుకు భయపడుతున్నారు?
పోయిన పేరెంట్స్ మీటింగ్ లో అందరి ముందు కూర్చుని తలాడించి వెళ్ళిన బాలు దగ్గర నుంచి ఇంతవరకు ఏ కబురు లేదు. యాజ్ ఏ ప్రిన్సిపాల్ మీరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫంక్షన్ దగ్గరికి వచ్చేసింది. ఆల్టర్నేటివ్ గా ఏమైనా థింక్ చేశారా లేదా? ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ అంత పెద్ద హీరో ఒక సాదా సీదా బార్బర్ పిలిస్తే వస్తాడా లేదా అని మనము ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం అండి? నేను ఆ రోజు చెప్పినప్పుడు ఎవరైనా ఆలోచించారా? ఏ నటుడు తన పాత స్నేహితుడిని గుర్తు పెట్టుకున్నాడు? ఒకవేళ అతని ముందుకెళ్లి నిలబడి నేనెవరో తెలుసా అని అడిగితే, ఎవరు నువ్వు, నేను ఎప్పుడు నిన్ను చూడలేదే అంటాడు. ఆస్తి, అంతస్తు, పేరు అన్ని వచ్చిన తర్వాత ఎవడు పాత స్నేహితుడిని దగ్గరికి కూడా రానివ్వడండి. సరే, ఇన్ని కబుర్లు చెప్తున్నారు, సూపర్ స్టార్ తీసుకురావడం మీ వల్ల అవుతుందా? మీరు సడన్ గా ప్రశ్న వేశారు, నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? మీరు ఆలోచించుకునే లోపల ఆయన షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ స్కూల్ పరువు నేనే కాపాడాలా? ఓకే, మన స్కూలే కదా. నాకు తెలిసిన ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన చేత చెప్పించి అశోక్ కుమార్ ఈ ఫంక్షన్ కు వచ్చే ఏర్పాటు చేస్తాను. మంత్రి గారు చెప్తే ఆయన వింటారా? మంత్రి గారు చెప్తే ఏ ఆర్టిస్ట్ రాకుండా ఉంటాడు చెప్పు? మంత్రి గారు చెప్పి ఆయన ఇక్కడికి రావడం కంటే ఆయన దగ్గర ఒక అపాయింట్మెంట్ ఇప్పించమనండి. మన స్కూల్ ఫంక్షన్ కి మనమే వెళ్లి పిలవడం మర్యాద కదా. శోభా, సీత, ఏంటిది? టైం 6 అవుతుంది. ముగ్గురు ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్లో అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. నాన్న వల్ల మాకు చాలా అవమానంగా ఉంది. నేను ఇంట్లో ఉండే ప్రైవేట్గా 10th రాసేదాన్ని. నన్ను ఎందుకు మళ్ళీ స్కూల్లో చేర్పించారు? అమ్మా, స్కూల్లో పిల్లలందరూ మీ నాన్నకి సూపర్ స్టార్ తెలుసు కానీ సూపర్ స్టార్ కి మీ నాన్న ఎవరో తెలియదని ఎక్కిరిస్తున్నారమ్మా. సరే, ఇవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఏంటిది? నాన్నగారిని చూడగానే తల తిప్పుకున్నారు. నాన్నగారితో మాట్లాడరా? నాన్న అబద్ధాల కోరు. నాన్న చీట్. ఇక నుంచి నాన్న మొహం కూడా చూడను. ఈ జనాలకి ఏం పని పాడలేదనుకుంటాను, పొలోబని వచ్చేస్తారు. హలో హలో భాయ్ సాబ్, మత్ రోకియే, ఉनको పర్మిషన్ దే దియే. మీరు రండి ప్లీజ్. మినిస్టర్ ఫోన్ ఎలా పనిచేస్తుందో చూసారా? ప్లీజ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అశోక్ కుమార్. హలో, గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేము సెయింట్ జార్జ్ స్కూల్ నుంచి. మీరు ఏ పని మీద వస్తున్నారు? ముందుగానే మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కూర్చోండి. నేను ప్రిన్సిపల్, ఈయన గోపాలకృష్ణ, ఈటీఏ చైర్మన్. ఈయనేమో శ్రీనివాస్, మేనేజ్మెంట్ కమిటీ మెంబర్. ఆర్ఎస్. ఓహో, ఏంటి వీళ్ళందరూ స్టంట్ గ్రూపా? వాడు బ్లాక్ క్యాట్స్ ఒరిజినల్. ఐసి. మినిస్టర్ నా గురించి మీకు చాలా చెప్పుంటాడే. నేను అతను బాగా క్లోజ్ కదా. ఈమె సిస్టర్ మరి. నమస్కారం. మిమ్మల్ని ఇలా స్వయంగా కలుసుకోవడం మా అదృష్టం సార్. మేమంతా మీకు వీరాభిమానులు. నేను కాదు, మీకే కాదు, ఎవరికి కాదు. మిమ్మల్ని చూడాలని స్కూల్ పిల్లలంతా ఆశపడుతున్నారు. పిల్లలు మాత్రమే కాదు, ఊరు మొత్తం మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. బై గాడ్స్ గ్రేస్. కానీ షూటింగ్ జరిగేటప్పుడు జనాలు లోపలికి అలౌ చేస్తే మా పని చెడిపోతుంది. అది మాత్రమే కాదు సార్, థియేటర్లో సినిమా చూసినట్టు షూటింగ్ చూడడం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదండి. చిచి, అది పరం బోర్ అండి. నేను ఈ మినిస్టర్ ఓసారి ఈ కమల్ హాసన్ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. ఆ మినిస్టర్ కూడా కమల్ హాసన్ చేపట్టుకుని ఓ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు అవన్నీ పడవు. అతనేంటండి అంత పోజు కొడతాడు? మిమ్మల్ని కూడా ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటండి అంటే 6 నెలలకోసారి హిమాలయాలకి వెళ్తారు వస్తారు, వనవాసాలకు వెళ్ళినట్టు మిమ్మల్ని అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరా? లేదా ఇక్కడ సంతోషం మనశ్శాంతి ఇవేమీ లేవా? మిస్టర్ ఆర్ఎస్, మనశ్శాంతికి సంతోషానికి చాలా తేడా ఉంది. సంతోషం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది శాశ్వతం కాదు. మనశ్శాంతి శాశ్వతంగా ఉంటుంది. హిమాలయాల లాంటి ప్రదేశాల్లో మనశ్శాంతి దొరుకుతుందని పెద్దవాళ్ళు చెప్పారు. Shall I ask you one thing? Do you know English? When intelligence talks, wisdom listens. Not bad. తెలిసిన వాళ్ళు మాట్లాడితే తెలివైన వాళ్ళు వింటారు. నేను అది నా గురించి కాదు, వాళ్ళ గురించి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ టీ. హలో అశోక్ కుమార్, చెప్పండి. నేను మాట్లాడేది మీకు ఇష్టం లేకపోతే దాని గురించి నేనేం కేర్ చేయను. మనం ఎందుకు వచ్చాం? స్కూల్ ఫంక్షన్ గురించి మాట్లాడదామని. అది మాట్లాడితే చాలు. ఉండండి, నేను ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది.
అదేంటండి మీరు రాజకీయాల్లోకి వస్తానంటారు, రానంటారు, రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తానంటారు, రేపేం జరుగుతుందో తెలియదంటారు, ఇంకా ఏమైనా అడిగితే పైకి చేయి చూపిస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారా ఎందుకు? మీరు వస్తారా రారా తేల్చి చెప్పండి. ఇలా చూడండి, నేను రాజకీయాల్లోకి వస్తాను లేదా రాను, ఈ విషయాలని మీకెందుకండి? మీ పనేదో మీరు చూసుకోవచ్చు కదా. రావాలి, మీలాంటి వాడు రాజకీయాల్లోకి రావాలని జనం అడుగుతున్నారు కదా, వచ్చి ఏం పీకపోతారో మేము చూడాలి. మిస్టర్ శ్రీనివాసులు, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదు, రావాల్సిన సమయానికే వస్తాను. అది ఒక సినిమాలో ఎవరో రాసిన ఒక డైలాగు, అది నేను చెప్పాను. దాన్నే మీరు నిజం అనుకుంటే నేనేం చేయగలనండి? మరి ఏం పీకడానికి దాని గురించి మాట్లాడుతున్నారు? మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ స్టాప్ ఇట్. హలో, ఐఎమ్ ఏ సీనియర్ సిటిజన్. మోరోవర్ ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్. ఐ హావ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ ఆర్ ఆస్కింగ్ మీ. అదేంటి సార్ అది? ఒక చిన్న పిల్ల వెంటబడి పరిచయం పెంచుకుందామని అసలు ఏమనుకుంటారు మీరు? యు ఆర్ స్పాయిలింగ్ ద యంగర్ జనరేషన్. మైండ్ ఇట్. చూడండి, నా గురించి నేను ఎప్పుడూ గొప్పగా అనుకోలేదు. మరి బ్లాక్ కేస్ ఎందుకంటున్నాను? అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఆన్ ప్రికాషనరీ మెజర్స్. ఫర్ వాట్? నా ప్రాణానికి ఏదైనా అయితే మీలాంటి వాళ్ళను 10 మందిని తగలబెట్టేస్తారు, అందుకని. చూడండి, ఎవరో ఒక మినిస్టర్ చెప్పారని నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీ స్కూల్ రెప్యుటేషన్ విని నేనే ఇష్టపడి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. మరోవర్ నేను ఇక్కడికి షూటింగ్ కోసం వచ్చాను. అడ్డమైన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో, ఈయనేదో మాట్లాడారని మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని చూడాలని మా స్కూల్ పిల్లలు ఎంతో ఆశపడుతున్నారు. చూడండి, చాలా మంది నన్ను చూడాలని ఆశపడతారు. మీరు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఒకటి అర్థం చేసుకోండి, పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్లి చూస్తారు. పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు. ఓకే, ఈ స్టార్డమ్, హీరోయిజం ఇవన్నీ యాక్చువల్ గా నేను సంపాదించింది కాదు. పెద్ద రైటర్స్, గొప్ప డైరెక్టర్స్ సృష్టించిన క్యారెక్టర్స్ నేను చేశాను కనుక ఈ పేరు నాకు వచ్చింది. ఈ గొప్పతనం అంతా వాళ్ళకే చెందాలి. నేను మీలాగే ఒక సర్వసాధారణమైన మనిషిని. నాకు సంతోషం, కోపం, ఆవేశం అన్నీ ఉంటాయి. ఈయన కమల్ హాసన్ గురించి అన్నారే, ఏమీ లేని మీరే నా దగ్గర ఇంత పోజు కొడుతున్నప్పుడు కమల్ హాసన్ ఎంత పెద్ద నటుడు, ఎంత కృషి చేసిన వాడు, ఆయన మీ దగ్గర పోజు కొడితే ఏంటండి తప్పు? మీరందరూ సినిమా యాక్టర్లు అంటే జనాన్ని మోసం చేసి ఏదో ఈజీగా డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించే వాళ్ళు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి. మా కష్టం మాకు తెలుసు. బెండు తెగుతుంది. సార్, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, క్షమాపణలు ఎందుకండి? నాకు కాకా పట్టే వాళ్ళు నచ్చరు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు నచ్చరు. ఇదే మాట అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి నాతో అన్నాడు. నేను బాంబే వెళ్తే ఎయిర్పోర్ట్ కు వచ్చి నన్ను తన కారులో తీసుకెళ్లేది వాడే. ఇంతకు మించి వీడు ఒక్క మాట మాట్లాడితే నేను వీడిని కొట్టడం మీరు చూడాల్సి వస్తుంది. మిస్టర్ శ్రీనివాస్, ఇలా రండి. ఏంటి? మీరు రండి సార్. అనవసరంగా గొడవ ఎందుకు చెప్పండి. ఏంటి? మిస్టర్ శ్రీనివాస్, మీరు కొంచెం కార్లో కూర్చోండి. షారుఖ్ ఖాన్ ఫోన్. హలో షారుఖ్ ఖాన్, క్యా ఫైనాన్స్ ప్రాబ్లం? ఐ విల్ టాక్ టు సేట్. సో సారీ. పర్వాలేదు, పెళ్లికి వెళ్తూ ఇలాంటి పిల్లిని సంగన పెట్టుకెళ్ళకండి. అయ్యయ్యో, మీలాంటి పెద్ద నటుడిని చూసేసరికి తన గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇది మనసులో పెట్టుకుని మా స్కూల్ ఫంక్షన్ కి రావడం లేదు. ఫంక్షన్ కి వస్తాను, కానీ ఫంక్షన్ పూర్తి అయ్యే వరకు వీడు నాకంటే కనిపించకూడదు. ఎందుకంటే పాత అశోక్ కుమార్ మళ్ళీ బయటకు వస్తాడు. అతను అక్కడికి రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే, 15th షూటింగ్ అయిపోతుంది. 16th మీ ఫంక్షన్ పెట్టుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.